నమస్తే మేడం. నమస్తే సార్. హాయ్ అండి. హలో అండి. సార్ మీకు అయ్యింది కానీ నాకు అవలా. మనసు గారు మీకు అయ్యింది కానీ నాకు అవలా. రష్మి గారు మీకు అవలా నాకు అవలా. ఏంటి అర్థం కాలేదా? పెళ్ళండి, పెళ్లి అవట్లేదు. ఏంటో నాలో చాలా వినయం ఉంటది కదండి, అయినా నాకు ఎందుకు పెళ్లి అవట్లేదు? పెళ్లి కావాలంటే కావాల్సిన వినయం కాదండి, విషయం. నాకు తెలిసిన ఒక మ్యారేజ్ బ్యూరో ఉంది, నేను అక్కడికి వెళ్తాను. సార్ నమస్తే. సార్ మేడం నమస్తే. నాది కుటుంబరావు మ్యారేజ్ బ్యూరో. ఇక్కడ కులాలకి మతాలకి సంబంధం లేదండి, ఎవరినన్నా కలిపేయటమే. మొన్న యుగాండ ఆంటీని బోరబండంకులు ఇద్దరు కలిపేయను. నువ్వు సూపర్ రా. అదే కుటుంబరావు మ్యారేజ్ బ్యూరో. సార్ నమస్తే. సార్ నమస్తే. ఏం కావాలి? సంబంధం చూసి పెట్టాలి సార్. మీ అబ్బాయి ఫోటో డీటెయిల్స్ ఇచ్చామంటే రేపే సంబంధం చూసేస్తాను. మా అబ్బాయి కాదు సార్, నాకే పెళ్లి అవ్వలేదు సార్. 50 దాటేసినట్టున్నాయి, నీకు సంబంధం చూడాలా? ఏం మ్యారేజ్ బ్యూరో అండి మీది? ఆఫ్టర్ ఆల్ ఒక కుర్రాడికి సంబంధం చూడలేరా మీరు? చూసేద్దాం. ఏంటి శండగా అలా ఒప్పేసుకున్నారు? బూతులు దరిద్రం మాట్లాడుతున్నాం కదా, దాని బదులు సంబంధం చూడమే బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కాదు, అడ్వాన్స్ ఈ 200 ఉంచని చెప్తాను. అడ్వాన్స్ 200 రా. ఇది టోకెన్ అమౌంట్ అనుకోండి సార్, తర్వాత మళ్ళీ అమౌంట్ లాగా ఇచ్చేస్తాను. హలో, నైజీరియా నుంచా సంబంధం చూడాలా? చూసేద్దాం. సార్ మాట్లాడి సార్, నాకు ఓకే. నైజీరియా రా, నువ్వు ఆనో. సరే, నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? అంటే తమన్నా చెప్పించి కొడతాను, నేను చూస్తానని చెప్పాను కదా. ఏంటో మ్యారేజ్ బ్యూరో కంటే వెళ్ళి కలిసి కానండి, చాలా మంది అంటూ ఉంటారు పెళ్లి అయ్యాక అసలు నిద్ర రాదంటారు. అదేంటో నాకు పెళ్లి అవ్వకముందే అసలు నిద్ర రావట్లేదండి. వయసు వరదలా ఉరకలేస్తుందండి. ఈ టైంలో ఆయనకి మరీ ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదేమో. కుటుంబరావు గారు, ఏంట్రా సంబంధం ఏమన్నా చూసారా? ఇది సంబంధం చూసే టైం కాదురా, సంసారం చేసుకునే టైం. మీరు కూడా నాకు మంచి సంబంధం చూస్తే సంసారం చేసుకుంటాను సార్. ఎవరండి? సార్ నా దగ్గర 200 రూపాయలు నొక్కేసి అద్దరిపోయే సంబంధం ఇంట్లో పెట్టుకుంటావా? 1000 ఎక్కువైనా పర్లేదు, దాన్ని యాక్సెప్ట్ చేసి. సారీ మేడం, ఇలా మాట్లాడిన ఏమనుకోకండి మేడం. మేడం మీకేమైనా విడాకులు తీసుకునే ఒపీనియన్ ఏమైనా ఉందా అండి? ఇప్పట్లో అలాంటి ఆలోచన ఇప్పట్లో ఆలోచిస్తావంటే అసలు లేదని చెప్పు. లేదండి. అంత చిరగంటావంటే మేడం పెట్టండి, అదే నా నెంబరు. మనసు మార్చుకుంటే నాకు కాల్ చేయండి. ఏంటో ఈయన చూస్తే రేపు ఉదయం దాకా వెయిట్ చేయమన్నాడు సంబంధం గురించి. వెయిట్ చేద్దాం, ఏం చేస్తాం. నెక్స్ట్ డే పొద్దున్న ఏంట్రా ఎంత పొద్దున వచ్చావు? ఏదైనా సంబంధం సంబంధం అంటే రాత్రులు అయిపోవరా? తెల్లారిపోయింది కదా, 2 రోజులు పడుతుందిరా, వెయిట్ చేయాలి నువ్వు. సంబంధం వచ్చేస్తుంది సార్. సంబంధం కల్పించారు. అది మా అత్త. మేడం మీకేమైనా విడాకులు తీసుకునే ఒపీనియన్ ఏమైనా ఉందండి? మా మామకు తెలిస్తే ఇంత పెద్ద లాంటి నూనె రాసి మరి పెడతాడు. ఎందుకు అలా ఫీల్ అవుతున్నాడు? మీరు నన్ను మామయ్య పిలవండి. మామయ్య ఏమే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అల్లుడు గారు ఎవడండి? అలా అడిగిన కట్టే 200 రూపాయలు నొక్కేసే సంబంధం చూస్తానని. 200 తీసుకున్నారా? చిచ్చి. ఇలాంటి అన్ని ఇంట్లో పెట్టుకోక అర్థం అవుతుందా? ఆఫీస్కి రావడం చూసుకుందాం. ఏంటి విషయాలు? సంబంధం కోసమని. సంబంధం రెడీ అండి, డబ్బులు తెచ్చారా? తెచ్చానండి. నీకు సంబంధం పక్కా? అవునా? అలాగే అంటాడు. నాకు మాట ఇచ్చి వారం రోజులు వారం నుంచి తిప్పిస్తున్నాడు. నాకే సంబంధం చూడలేదు. నువ్వు ఎంత ఇస్తున్నావు? 1. నేను 2 ఇచ్చాను. అమ్మో నా డబ్బులు నువ్వు వద్దు, నీ సంబంధం వద్దు. నువ్వు ఏంట్రా? 1 చూడ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? నేను 2 ఇచ్చాను నీకు. నువ్వు ఇచ్చింది 200 లక్ష రూపాయలు రాదే. ఏంటి 1 అంటే 1,00,000? అంటే ఇప్పుడు నీకు 1,00,000 రూపాయలు. ఎవడరా ఇక్కడ ఫోన్ చేసింది? నమస్తే మేడం, నేనే ఫోన్ చేశాను మేడం. ఏంటి? చూడండి మేడం, నా దగ్గర 200 రూపాయలు తీసుకున్నాడు మేడం. చూడండి, నేను అడిగింది ఏం చేయట్లేదు మేడం. డబ్బులు తీసుకున్నావా? తీసుకున్నాను. డబ్బులు తీసుకొని ఇంకొకసారి ఎవరి దగ్గర అయినా డబ్బులు తీసుకున్నావా తాట తీస్తా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పోలీసుతో కొట్టిస్తావురా నన్ను? సంబంధం లేదు, పక్కలేదు.
200 నొక్కేసినప్పుడు మాత్రం ఏం లేదు, సంబంధం చూడమని అడుగుతాడు. సర్పంచ్ గారు, నా ముఖంగా నీడి ముఖం ఎక్కువసార్లు చూడవుతుంది. నేను జరిగిందంతా మర్చిపోండి. నేను మర్చిపోలేను. మన ఇద్దరు ఇప్పుడు ఫ్రెష్ గా మాట్లాడుకుందాం సార్. చెప్పు. నేను మీకు 200 ఇచ్చాను కదా. అవును. అమ్మాయిగా నన్ను పెళ్లి చేసుకోండి. నేను చేసుకోలేదు. 200 తీసుకున్నారు కదా, చేసుకోవచ్చు కదా మీరు. ఏమైంది? నమస్తే సార్, సంబంధం చూస్తాను. నా దగ్గర 200 రూపాయలు నొక్కేసాడు. ఇప్పుడేమో నేను చెప్పిన పని చేయను అంటున్నాడు. డబ్బులు తీసుకొని పని చేయనంటున్నావు, కడుపు అర్థం కావట్లేదండి. ఏమైంది? నన్ను అమ్మాయిలా మారమన్నాడు. ముచ్చట పడుతున్నాడు, చేసుకో. అసలు ఏంటండి గొడవ? ఒక మగాన్ని అమ్మాయిగా మారమంటున్నాడు. అలా కాదు, అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. జడ్జెస్ ఎలా అనిపించింది స్కేట్? కృష్ణమోహన్ గారు, రాఘవ్ గారు, మరీ అంత కరువులో ఉన్నారా? మ్యారేజ్ బ్యూరో వాడు వైఫ్నే చేసుకుంటాను. బాగుందండి. నాగి ఎరగదీశాడు. ఇంకా ఆయనది 1 man షోలో చేశాడు, బాగా చేశాడు. యాక్చువల్ గా టేక్ ఆఫ్ కొంచెం అట్లా స్టార్ట్ అయ్యింది, తర్వాత మధ్యలో ఎక్కడనో పికప్ అయ్యి యూనో ఎండింగ్ చాలా బాగా వచ్చింది. సో అది ఫస్ట్ నుంచే ఆ టేక్ ఆఫ్ అట్లా అయ్యి ఉంటే ఇంకా సూపర్ గా ఉండేది. దట్ ఈస్ మై ఒపీనియన్. ఓవరాల్ అయితే డెఫినెట్ గా బాగుండింది. సో ఆడియన్స్ ఎలా అనిపించింది మా రాకెట్ రాఘవ టీం వాళ్ళ స్కెట్? రాఘవ్ గారు షోకే సీనియర్ కాదు, అద్భుతంగా కామెడీ పండించి కామెడీలో కూడా సీనియర్ అని ప్రూవ్ చేసుకున్నారు. రాఘవ్ గారు తగ్గేదేలే.